సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు మోదీ 721 కోట్లు శాంక్షన్ చేశారన్న రామచంద్రారెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ప్రపంచంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 721 కోట్ల రూపాయలను మంజూరు చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. దేశం మొత్తానికి 33 వందే భారత్ రైళ్లను ప్రకటిస్తే అందులో 3 తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారని తెలిపారు. బీజేపీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. నేరుగా సిబిఐ తనకు తానుగా విచారణ చేయడం సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందని స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించారని, మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. ఈనాడు కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచనలు, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లో అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, పాత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనుల మీద వారు అప్పుడు మాట్లాడినటువంటి విషయాలు మేము గుర్తు చేస్తుంటే ఎందుకు ఉలికి పడుతున్నారు? ఉదాహరణకు కాళేశ్వరం కానీ, విద్యుత్ రంగంలో కానీ, భూముల విషయంలో కానీ, వీటన్నిటి మీద ఆనాటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఊకుమ్మడిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఏమేమని చెప్పారు? అన్నిట్లో అవినీతి జరుగుతుంది, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని స్వయాన ఈ జిల్లా మంత్రి గారైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో ఏమని మాట్లాడారు? కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి ఏదైతే కరప్షన్, అవినీతి, ఇది జరుగుతున్నది వాస్తవా అవాస్తవమా అని చెప్పని ఆనాడు పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్న వేయడం జరిగింది, అడిగారు. స్వయాన కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో లేచి ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాతీయ హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాదు, ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల ప్రాజెక్టు, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు. దీంట్లో ఒకవేళ ప్రభుత్వం కింద కోరినట్టయితే మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పని కేంద్ర మంత్రి గారు ఆనాడు పార్లమెంట్. ఈనాడు ఎందుకు మాట మార్చుతున్నారు? స్వయాన కేంద్ర మంత్రి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుడు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో, స్వయాన ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు చాలా బహిరంగ సభలలో, చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లలో, చాలా చోట్ల కూడా వారు మాట్లాడినటువంటి అవినీతి భయమైనటువంటి ఈ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము విద్యుత్ రంగంలో కానీ, భూములలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇలాంటి వాటిలో జరిగిన కరప్షన్ గురించి ఆయన మాట్లాడినటువంటిది ఈనాడు కిషన్ రెడ్డి గారు గుర్తు చేసి మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి అంటే ఏం మాట్లాడుతున్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? నేను అనుకున్నా ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలా రాయల్గా మాట్లాడతాడు అనుకున్నా. నాన్ సెన్స్ మాట్లాడతాడు, నాన్ సెన్స్. ఆ లాంగ్వేజ్ ఏంటి? ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకుని నాన్ సెన్స్ అంటాడా? ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్
ప్రభుత్వం నడిపించేటటువంటి వాళ్ళు, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు మీకు నిస్వార్థ భావన ఉంటే, మీకు ఈ ఆలోచన ఈ ప్రభుత్వంలో ఈ ప్రజల సొమ్ముని దాన్ని మళ్లించామని చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు? అడగండి. మీరు బుద్ధి లేని మాటలు, అనుభవం లేని మాటలు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నారు మంత్రి? వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ నేను మాట్లాడదలుచుకోలేదు, ఆ స్థాయికి నేను దిగజారి మాట్లాడను. కానీ ఒక ఉన్నతనం ఉండాలి. తెలంగాణ ప్రజలు ఈనాడు మీకు పట్టం కట్టారు. మీరు వాళ్ళు చేసినటువంటి అవినీతి కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, మిగతా 22 మంది కుటుంబ సభ్యుల యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు మీకు తీర్పిచ్చి అతి తక్కువ మెజార్టీతో మీకు తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అందరూ శిరసా వహించాల్సిందే ఈ ప్రభుత్వం. ఎందుకు ఎంక్వైరీ అడగడం లేదు? ఈ రోజులైంది మీ ప్రభుత్వం 60 మాసాలలో 2వ మాసం నడుస్తుంది. 58 మాసాలే ఇక మీ ప్రభుత్వం. ఆలోచించుకోండి. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అవినీతి చేసినామని చెప్పని మీరు చెప్పినటువంటి దాన్ని మేము అడిగినాం. మేము అడిగితే ప్రభుత్వం ఒప్పుకోలే. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ ప్రాజెక్టు అన్నింటి మీద కూడా అవినీతి జరిగిందని చెప్పాను. మేము రాష్ట్ర ప్రభుత్వంలో మీరు వచ్చారు కదా, మేము అధికారంలోకి వస్తే ఎంక్వైరీ చేయిస్తామని చెప్పాము. మేము మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఎందుకు చేయడం లేదు? మీకు చిత్తశుద్ధి లేదని ఈనాడు మేము భావిస్తున్నాం. మీరేమని చెప్పారు? నల్గొండ విషయం, నల్గొండలో 2 మంత్రులు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో 11 అసెంబ్లీ కాంగ్రెస్ ఈనాడు ప్రజలు గెలిపించారు. ఏమైంది? ఎస్ఎల్బీసీ రాగానే ప్రాజెక్టు మొదలుపెట్టమని అంటలేదు. 2009లో ఆగిపోయినటువంటి ఎస్ఎల్బీసీ మీ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ ఆగిపోయింది. ఇది వాస్తవమా కాదా? ఎన్టీ రామారావు మొదలుపెట్టినటువంటి ఏదైతే గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి టన్నల్ ద్వారా రావాల్సినటువంటి నీళ్ళని ఆనాడు ఆయన మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్స్ కాల్ఫర్ చేసి ప్రభుత్వం పనులు మొదలుపెట్టినటువంటి దాన్ని 2014 కన్నా ముందు కేసీఆర్ గారు నక్కలగండి ప్రాజెక్టు దగ్గరకు వచ్చి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కుర్చీ చేసుకొని కూర్చొని నక్కలగండి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నటువంటి కేసీఆర్ గారు 9 సంవత్సరాలలో నక్కలగండి కుక్కలెత్తకపోయిందా? సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? నేను ఎమ్మెల్యే ఉన్నాను, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో శ్రీశైలం నుంచి మొదలుపెట్టి ఇక్కడ నక్కలగండి దాకా కూడా మేము వచ్చాము. 3 రోజులు మేము ప్రయాణం చేసి చూసాము ఎక్కడెక్కడ ప్రాజెక్టు ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి అయినాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఎస్ఎల్బీసీ మేము పలాని సమయంలో కూడా పూర్తి చేస్తామని చెప్పాలి. మీరు అన్నారు కదా, పాలమూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. 10% డబ్బులు ఇస్తే ఆ ప్రాజెక్టులు అయిపోతాయి. ఎందుకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అని అన్నారు? ఇవన్నీ ఏదైతే మీరు చెప్పినటువంటి దానికి ఈనాడు మేము చేస్తామో చెప్పండి ప్రజలకు. వీటన్నిటి మీద నమ్మకంతోనే మీకు ఓట్లేశారు. ఇంకేమని చెప్పారు? 6 గ్యారంటీలు, 6 నెలల ముందు నుంచి 6 గ్యారంటీలు అన్నారు. వచ్చిన 9 డిసెంబర్ నాడే నేను సంతకం పెడతాను అన్నారు. ఎందుకు చేయడం లేదు? మేము ఇంకా సమయం ఇస్తాం. మార్చి 7 వరకు మేము టైం ఇస్తాం. వారు ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల వరకు కూడా ఇస్తాం. 7,700 కోట్ల రూపాయలు ఎలక్షన్ కన్నా ముందు 27వ తారీఖు నాడు
రైతు బంధు కింద గత ప్రభుత్వం వేసినటువంటి బ్యాంకులో వేసినటువంటిది 29వ తారీఖు నాడు బ్యాంక్ హాలిడే ఉందని చెప్పని పడనటువంటి డబ్బులు, ఈ డబ్బులు వేస్తామంటే మీరు స్వయాన ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి ఆ డబ్బులు వేయొద్దు అని చెప్పి ఆపిచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ తర్వాత విచారణ జరిపి దానికి మళ్ళీ ఇవ్వచ్చు చేయొచ్చు అని చెప్పిన తర్వాత వేసినటువంటి డబ్బులు 7,700 కోట్ల రూపాయలు ఈ 40 రోజులలో, అంటే 30 రోజులు 7 తారీఖు అయిపోతే ఇలా 5 రోజులు, ఈ 35 రోజులలో ఎందుకు 7,800 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వేసినటువంటి బ్యాంకు వేసినటువంటిది రైతులకు ఎందుకు వేయడం లేదు? ఇంతమందికి వేసారు. నిన్నేమని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో? ఏమని చెప్పాడు? ప్రెస్ వాళ్ళు అడిగితే ఆంధ్రజ్యోతి సరిపోతుందా అన్నాడు. 56 లక్షల మంది రైతులకు వేయాల్సినటువంటి 10 లక్షల మందికి రైతులకు వేస్తే ఎట్లా సరిపోతుంది? ఏం వేసినట్టు? మేము అనుకోవాలి కదా, అరెకరం ఉన్న వాళ్ళకు, పావు ఎకరం ఉన్న వాళ్ళకు, 1 ఎకరం లోపల ఉన్న వాళ్ళకు కొందరికి వేసి ఉండొచ్చు. 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేయచ్చు. కానీ 56 లక్షలు ఎక్కడ, 10 లక్షలు ఎక్కడ, 7,700 కోట్లు ఎక్కడ, 200-300 కోట్లు ఎక్కడ? 6 గ్యారెంటీలు 88,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీలకు కావాలని మీరే లెక్కేసి చెప్పారు. దాని ప్రణాళిక ఉన్నారు. అడుగుతామని ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు గిట్ట అమలు చేయకుంటే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. నడి రోడ్డులో లాగుతాము, ప్రజా కోర్టులో వాళ్ళను లాగడం ఖాయము. ఒకవేళ మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు 2 చేశాము ఎందుకైనా 2 చేసాము, మిగతా 4 ఎందుకు చేయడం? ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, ఎందుకు చేయరు చెప్పండి? ఎవరాపుతున్నారు చెప్పండి? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నువ్వు వెళ్ళి డబ్బులు అడిగావు. మేము ఏదైతే ఎఫ్ఆర్పిసి ఏదైతే లోన్ తీసుకోవాలో మాకు 15,000 కోట్ల రూపాయలకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. ఇచ్చామా లేదా? కేంద్ర ప్రభుత్వం మీకు అవకాశం 2,000-3,000 కోట్ల రూపాయలకైతే ఇచ్చారా లేదా? మాకెక్కడ తెలంగాణ మీద, మాకు తెలంగాణ అభివృద్ధి జరగాలని ఆలోచించేటటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందడుగులో ఉన్నాం. మేము ఒక ఎమ్మెల్యే గత ఎన్నికల్లో గెలిచిన, 4 పార్లమెంటు సభ్యులు మా పార్టీ నుంచి గెలిచిన, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో లేకున్నా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధి గురించి ఇవ్వడం జరిగింది. అది డివల్యూషన్ పద్ధతిలో కావచ్చు. 3 రకాల నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఒకటి డివల్యూషన్, మనం కట్టేటటువంటి ట్యాక్స్ వచ్చేటటువంటి దాంట్లో 41% కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తారు. దాంట్లో 1,68,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న సంస్థల నుంచి చేసేటటువంటి అభివృద్ధిలో అది రైల్వే కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, రామగుండం ఎరువుల కర్మాగారం కావచ్చు, ఇలాంటి కేంద్ర విద్యుత్ సంస్థలు కావచ్చు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.